హైదరాబాద్ ఎల్లమ్మ బండలో దారుణం జరిగింది. టీ తాగుతుండగా ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆటోలో వచ్చి నరికి చంపారు. స్పాట్లో ఆ వ్యక్తి చనిపోయాడు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్లో దారుణ హత్య జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ఓ వ్యక్తిని దుండగులు నరికి చంపారు. టీ తాగుతుండగా వచ్చి ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. సినీ ఫకీలో ఆటోలో వచ్చి ఈ హత్య చేశారు. గుడ్విల్ హోటల్ వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. పట్టపగలే అందరూ చూస్తుండగా ఈ హత్య జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపారు, దీని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. నగరంలో ఇటీవలి కాలంలో హత్యలు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. మాటలతో పోయేదానికి ఈ విధంగా కత్తులతో దూస్తున్నారు. గంజాయి మద్యం మత్తులోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఎల్లమ్మ బండలో హత్యకు కారణం ఏంటో తెలియాలి. ఇప్పటికే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు ఘటనా స్థలంలో పరిస్థితి ఏ విధంగా ఉందన్నది. దారుణమైనటువంటి ఘటన. గుడ్విల్ కేఫ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని దారుణంగా ఆటోలో దుండగులు వచ్చి హత్య చేసి వెళ్ళిపోయారు. ఎల్లమ్మ బండ్లో ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా షాక్కి గురైపోయారు. ఒక వ్యక్తిని దుండగులు ఆటోలో వచ్చి అక్కడ టీ తాగుతున్నటువంటి వ్యక్తిని అక్కడ ఆన్ ది స్పాట్ నరికి చంపారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ కేఫ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా భయపడిపోయారు. కొంతమంది బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ వ్యక్తిని దారుణంగా చంపేసినటువంటి ఘటన జరుగుతుంది. పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి పూర్తిగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అక్కడి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అని అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఆ దుండగులు ఆటోలో వచ్చినప్పుడు పదునైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చి, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, పదునైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చి వెంటనే అతను అక్కడ ఉన్నాడని చెప్పి గుర్తించి నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి 5 నిమిషాల్లోపే పని పూర్తి చేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఒక్కసారిగా ఆ వ్యక్తిని అంత దారుణంగా హత్య చేస్తుంటే ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఆయుధాలతో ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉంటుంది. సో అందుకనే ఎవరు కూడా అంత దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. హత్య చేసి డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ పూర్తిగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, అసలు ఈ హత్యకి కారణం ఏంటి, ఎలా జరిగింది, ఈ హత్యకి అంటే కారణం ఏమై ఉంటుంది, వ్యక్తిగత తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, ఇతర కారణాలు ఏంటి, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి హత్య అక్కడ గుడ్విల్ కేఫ్ దగ్గర జరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా ఒక భీతావాహ పరిస్థితి అయితే కనిపించింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కేఫ్, అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, టీ తాగుతుంటారు, టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా అక్కడ స్థానికుల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తిని కొంతమంది గుర్తుపడుతూ ఉంటారు. ఇక్కడికి రెగ్యులర్గా వస్తాడు, ఛాయ్ తాగుతాడు, వెళ్ళిపోతాడు. అంత ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ఘటన జరగడంతో జగద్గిరిగుట్ట ఆ పరిధిలో పూర్తిగా వార్త తెలిసిన వెంటనే అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎవరు ఈ కుటుంబ సభ్యులు ఎవరనేది కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.